అసలు రాధాకృష్ణ గారు కొత్తగా ఏం పలికిండో చూద్దాం మనం. కొత్త పలుకు పలికిండు ఒకసారి చూద్దాం అసలు ఏం రాస్తున్నారు. అచ్చా నేను ఏమంటున్నా, ఆంధ్ర తెలంగాణ రెండు విడిపోయినాయి కాబట్టి మీరు కొత్త పలుకులు కూడా రెండు రాయాలి. ఒకటి తెలంగాణకు సంబంధించి, ఒకటి ఆంధ్రాకు సంబంధించి. తెలంగాణకు సంబంధించి వార్తలు రాస్తూ కొత్త పలుకు తెలంగాణ నాయకుల గురించి రాయకుండా ఆంధ్ర నాయకుల గురించి ఎందుకు రాస్తారండి రాధాకృష్ణ గారు? మీరు నాకు అర్థం కాక అడుగుతా. ఎంత రేవంత్ రెడ్డి మీకు చేదోడు వాదోడు ఉంటే మాత్రం, ఎంత రేవంత్ రెడ్డి మీకు కలిసి ఉంటే మాత్రం తెలంగాణ పేపర్లో కూడా మీరు ఆంధ్ర వార్తలు రాయాలనా? ఆంధ్ర లీడర్లకు సంబంధించిన వార్తలు రాయాలనా? కొత్త పలుకు మీ ఎనాలిసిస్ తెలంగాణలో కొత్తగా పలకండి. ఎందుకంటే చెత్తగా ఉంది అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఆ చెత్త దాని గురించి మీరు కొత్తగా పలకాలనుకుంటుంటే, అరే మరి రాధాకృష్ణ గారు కొత్తగా పలకరే, పేరు మాత్రం కొత్త పలుకు, చేసేవన్నీ పాత పలుకులే. ఒకసారి చూద్దాం ఏం రాసినారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఆచరణ సాధ్యంగానే ఎలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్లో పక్కన చేరి దిక్కుమాల ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతోంది. నేను చెప్పేది అదే. చంద్రబాబు నాయుడుకి ఏమో ఎవరో ఒకరు దిక్కుమాలిన ఆలోచనలు ఇస్తున్నారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎవరు దిక్కుమాలిన ఆలోచనలు ఇస్తలేరు. ఆయన ఆలోచనతోనే ఆయన కుంపడి తెచ్చుకుంటున్నాడు తెలంగాణలో. గది కూడా రాసుంటే బాగుండేది సారు. రాధాకృష్ణ సార్ మీ బాగా ట్రోల్ అవుతుంది. మీకు జ్యోతిష్యుడేమో చెప్పిండట కొత్త బిల్డింగ్ ఏదో కడుతున్నారు, అచ్చొస్తలేదు, రాధాకృష్ణ గారికి థ్రెట్ ఉందని. నిజమేనా సార్? సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ అవుతుంది. మరి ఎందుకు ట్రోల్ అవుతుందో తెలియదు. నెక్స్ట్, జగన్ రెడ్డి స్వయం కృపారాధంతో 2024లో చంద్రబాబు కనీవిని ఎరగని మెజారిటీతో అధికారంలో వచ్చారు. ఈ పర్యాయమైన ఆయన ప్రాక్టికల్గా రాజకీయ నాయకుడిగా మారి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తారని అందరూ ఆశించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత అనుభవాలు మరిచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఊదరగొట్టారు. ఇంతలోనే ఆయన P4 అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ దిక్కుమాలిన సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు కానీ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా P4 విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 20% పేదలను, రాష్ట్రంలో ఉన్న 10% ధనవంతులను ఆదుకోవాలని, ఆయా కుటుంబాలు సదరు ధనవంతుల దత్తత తీసుకోవాలని సీఎం కోరుకుంటున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో జీరో పావర్టీ అన్న లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీస ఆలోచన చేయకుండా మార్గదర్శకులకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. చిన్న చితక వ్యాపారులు చేసుకుంటున్న వారిని కూడా మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నారు. పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? మన దగ్గర ఎలా సాధ్యమన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియదు. ఇక్కడ రాష్ట్రంలో పేదరికంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఎంత అన్నది ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను కంటే మరికొందరిని మినహాయిస్తే మిగతా అందరూ పేదరికంలో ఉన్నట్టే. కనీసం 1 కోటి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి 11 లక్షల కుటుంబాలను గుర్తించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అలా అయితే మిగతా 89 లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటి? వారంతా ప్రభుత్వానికి దూరం కారా? పేదలను ఆదుకోవడం వేరు, పేదరికమే లేకుండా చేయడం వేరు. పేదరికం లేని సమాజం సృష్టించడం అంత సులువైతే సంపన్న దేశాల్లోనూ కూడా పేదరికం ఎందుకుంటోంది? అక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కదా. నిర్బంధ విధానం ఏది కూడా సక్సెస్ కాదు. మంత్రులు కానీ సీనియర్ అధికారులు కానీ ఈ పథకం మంచి చెడులను ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారు. కూటమి తరపున ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు ప్రజా కంటకులుగా మారారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల కంటే అరాచకంగా వ్యవహరిస్తున్నారన్న భావన ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఏర్పడుతుంది. నియోజకవర్గాల్లో ఏ పనులు జరగాలన్న ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. ఏ పని కోసం అధికారుల వద్దకు వెళ్ళినా ఎమ్మెల్యే గారితో చెప్పించండి అని అంటున్నారు. రిజిస్ట్రేషన్ జరగాలన్నా, మున్సిపాలిటీలతో ఇంటి ప్లాన్ ఆమోదం పొందాలన్నా కూడా ఎమ్మెల్యేల జోక్యం ఏమిటి? ఒక రెవెన్యూ వ్యవహారంలో ఎమ్మెల్యేల జోక్యం సంగతి చెప్పాల్సిన పని లేదు. అట్లా బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు. రెవెన్యూలలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది, లేకపోతే వాళ్ళే గెలుస్తుండే గత ఎన్నికల్లో. కేవలం 5 ఏళ్ల కాలానికే తమలు ఎన్నికయ్యామన్న స్పృహ లేకుండా విర్రవీగుతున్నారు. రాజధాని అమరావతి విషయంలో కూడా గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయమై వెంటనే దృష్టి సారించాలి. లేని పక్షంలో మీపై పూలు జల్లినా, రైతులే రాళ్లు విసిరినా ఆశ్చర్యం లేదు.
సిఆర్డిఏ నిబంధనల గురించి రైతులకు పూర్తిగా తెలియదు. తెలిస్తే వారు ఆందోళన చేస్తారు. నమ్మిన రైతులను అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం మంచిది కాదు. నేనేమంటున్నా రాధాకృష్ణ గారిని, తెలంగాణ పత్రిక వేరే తీస్తున్నప్పుడు, ఆంధ్ర పత్రిక వేరే తీస్తున్నప్పుడు కొత్త పలుకులు వేరువేరుగా పలకచ్చు కదా. ఒకేలా ఎందుకు పలకాలి? అక్కడ వార్తలు ఇక్కడ, ఇక్కడ వార్తలు అక్కడే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొత్త పలుకు ఎందుకు సార్? తెలంగాణ రాజకీయాలు రాయండి, రేవంత్ రెడ్డి గురించి రాయండి. మిమ్మల్ని ఏమో ఒక్క మాట అన్నాడు, మీరు ఒక్క ప్రజా సమస్య రాస్తురా ఆంధ్రజ్యోతి పేపర్ పైన రాయట్లే. దాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడు. మాస్ వంటోళ్ళ రెండు ప్రశ్నలు వేయగానే ఆయనకు చెమటలు పడతాయి, ఇష్టం వచ్చినట్టు వాగుతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి తీరు మీద కూడా రాయాలి మీరు. రేవంత్ రెడ్డి అహంకారం మీద రాయాలి మీరు. ఆ పవరు మత్తులో ఉన్నటువంటి రేవంత్ అధికార దాహం గురించి రాయాలి. బట్టి విక్రమార్క స్కామ్ల గురించి రాయాలి. దుద్దిల్ల శ్రీధర్ బాబు టీం వసూళ్ల గురించి రాయాలి. కొండా సురేఖ గారు చేసినటువంటి ఈ ఎన్రోల్మెంట్ పక్కన పెడితే పొల్యూషన్ బోర్డ్ కమిషన్ల గురించి రాయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గిరిజన రైతుల యొక్క భూములు అప్పనంగా నొక్కేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి, అక్రమాల గురించి రాయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద జరిగినటువంటి ఈడీ రైట్స్ గురించి రాయాలి. ఇవి సార్ రాయాలి పత్రికల్లో. దయచేసి ఒక్కటానొక్కటి రాయండి, లేదా మీ రేవంత్ గారికి చెప్పండి.